నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ ఆకస్మిక ధన ప్రాప్తి మనం అనుకోకుండా మనకి రాదు అనుకున్నది రావటం, లేదా అనుకోకుండా ప్రమోషన్స్ రావడం, అసలు మనం గెస్ట్ హ్మ్. చేయము, బట్ మనకి శాలరీ అవును. ఇంక్రిమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అనుకోకుండా మనకి ఏదో అసలు మర్చిపోతాము, ఆ అమౌంట్ వస్తూ ఉంటుంది. అలా ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే ముందు మనకి ఎలాంటి శకునాలు కనిపిస్తాయి చెప్పండి? తప్పకుండా. అయితే మన ఇంటి ముందు పూల చెట్లు ఏమన్నా ఉంటాయి. ఆ పూల చెట్లు అప్పటిదాకా పోయిన విరక్ కాస్తాయి చెట్టుకి. పళ్ళ ఉమ్, చెట్లయినా సరే, ఇప్పుడు సపోటా చెట్టు, దానిమ్మ చెట్టు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఉమ్, మామిడికాయ చెట్టు అంటే సీజనల్ అనుకోండి. సో, ఉమ్, ఉమ్. ఏదైనా రెగ్యులర్‌గా పూసే పళ్ళు ఉంటాయి కనుక అవి బాగా పూయడం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న తులసమ్మ పచ్చగా చిగురించడం జరుగుతుంది. అంటే ఉమ్, గుబురుగా పెరిగేస్తుందనమాట. ఓకే. సో, అంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి ఆగమనానికి అది సంకేతం. ఉమ్, ఇంకోటేంటంటే తులసి అమ్మవారు కొంచెం అన్ని చోట్ల పెరుగుతూ ఉంటారనమాట. అంటే గోడల్లోంచి అలాగా మొక్కలొచ్చేస్తూ ఉంటాయి. ఉమ్, ఉమ్, అలా ఉంటే కనుక అదొక పాజిటివ్ సైన్. ఉమ్, పిల్లలు అంటే సడెన్‌గా పసిపిల్లలు ఎవరో ఒకళ్ళ ద్వారా పసిపిల్లలు అంటే నా ఉద్దేశం ఒక 5 ఏళ్ల లోపల ఎవరో ఒకళ్ళ పిల్లలు మన ఇంటికి ఎక్కువగా తరచూ రావడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉండడం జరుగుతుంది. ఎందుకు పిల్లలు ఎక్కడంటే అక్కడ ఉండలేరు. ఉమ్, ఎందుకు ఉమ్, ఉండలేరంటే వాళ్ళ ఆస్ట్రల్ బాడీకి తెలిసిపోతుంది. ఎక్కడ పాజిటివ్ ఆరా ఉంది, ఎక్కడ నెగెటివ్ ఆరా ఉంది. ఉమ్, ఉమ్, నెగెటివ్ అనుకుంటే వాళ్ళు ఏడుస్తారు. ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండలేరు, వెళ్ళిపోతారు. మన ఇంటికొచ్చి చుట్టుపక్కల పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి ఆడుకుంటున్నారు, రావడానికి ఇష్టపడుతున్నారు అంటే కనుక ఉమ్, ఉమ్, అక్కడ అర్థం ఏంటంటే మన ఇంట్లో చాలా పాజిటివ్ ఆరా ఉందని చెప్పి అర్థం. ఉమ్, దీనికి అండ్ ఇంట్లో ఉన్న పని వాళ్ళు కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మనతోటి చాలా అంటే కూల్‌గా మాట్లాడడం, కూల్‌గా డీల్ చేయడం ఇలా చేస్తూ ఉమ్, ఉంటారు. ఉమ్, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్సే. వీటిల్లో అంటే ఓకే. ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ అమ్మవారు. ఎందుకు చెప్తున్నానంటే కూల్‌గా డీల్ చేయడం అనేది లక్ష్మీ అమ్మవారు రావాలనుకుంటే కనుక ఎవరైనా హార్ష్‌గా మాట్లాడుకుంటున్నా, పరుషంగా మాట్లాడుకుంటున్నా, ఉమ్, ఉమ్, అక్కడ అమ్మవారు వచ్చినా రాలేదు, ఉండలేదు, వెళ్ళిపోతుంది. ఒకవేళ ఉమ్, వచ్చినా కూడా టెంపరరీగా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే కూల్ అట్మాస్ఫియర్ ఇంకా కొంతమంది ఇళ్లల్లో చూస్తే అది లైబ్రరీనా, ఇల్లా అన్నట్లు ఉంటుంది. ఉమ్. అలాంటి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం బాగా ఉంటుంది. ఓహ్! సో, అమ్మవారికి కొంచెం ఎక్కువగా సైలెంట్‌గా ఉంటే ఇష్టం. హ్మ్. మాట్లాడాలి. మాట్లాడే విషయాలన్నీ కూడా సడెన్‌గా ఇప్పుడు కొంతమంది చూస్తే కనుక అప్పటి వరకు వాళ్ళు డివైన్‌గా అసలు కనెక్టే ఉండరు. స్పిరిచ్యువల్‌గా అసలు కనెక్టే హ్మ్. ఉండరు. హ్మ్. సడెన్‌గా వాళ్ళకి దేవుడి మీద నమ్మకం వచ్చేస్తుంది. బాగా ఓకే. నమ్మకం వచ్చిందంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గరికి రావాలనుకుంటుంది కాబట్టి ఉన్నట్టుండి సడెన్‌గా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జనరల్‌గా దండం పెట్టుకుంటూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా దేవుడి మీద విశ్వాసం, భక్తి ఎక్కువైందంటే, అప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు రావడానికి ముందే ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. ఇంక మన థాట్ ప్రాసెస్‌లో సడెన్ చేంజ్ వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. ఆ చేంజ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం చేసేవాళ్ళే అనుకోండి. వాళ్ళకి ఒక్కసారి ఫైన్ డే అనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను. ఇది ఎవరికో చేసే బదులు, ఒక హ్మ్. కంపెనీకి చేసి వాళ్ళని డెవలప్ చేసే బదులు, వై కాంట్ ఐ మేక్ మైసెల్ఫ్? వై హ్మ్. కాంట్ ఐ స్టార్ట్ అప్ మైసెల్ఫ్? అని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇంప్లిమెంట్ చేస్తారు ఒక 6 మంత్స్‌లో. అది ధన కటాక్షాన్ని ఓహ్! సూచిస్తుంది. సో, ఇలాగా మొత్తం థాట్ ప్రాసెస్‌లో అంతా చేంజ్ హ్మ్. వచ్చేస్తుంది. సో, హ్మ్. థాట్ ప్రాసెస్ మొత్తం అన్ని రకాలుగా కంప్లీట్ చేంజ్ హ్మ్. ఎప్పుడైతే వచ్చిందో, మన ఆలోచనలో చేంజ్ వచ్చిందని మనకే తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. హ్మ్. అలా వచ్చిందంటే లక్ష్మీ కటాక్షం ఉంటేనే మనకు ఆ చేంజ్ వస్తుంది. లేతే ఓకే. రాదు. భయం పోతుంది. ఫస్ట్ భయాన్ని జయిస్తాము. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. హ్మ్. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది? మనకి చుట్టూ అంతా కూడా ఆహ్, బావుంటేనే కదా! మన కాన్ఫిడెన్స్ లెవెల్ అవును. పెరిగేది. అవును. సో, అలాగా ఇండైరెక్ట్‌గా అది లాజికల్‌గా ఇలాగా. సో, హ్మ్. ఇలాంటి ఇండికేషన్స్ అన్నీ గూడా లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని సూచిస్తాయి. ఓకే.